శ్రీకృష్ణదేవరాయలకు ఒకసారి చైనా చక్రవర్తి కొన్ని నారింజ పండ్లను కానుకగా పంపించాడు. పండ్లను తమ సేవకులతో పంపిస్తూ, ఇవి చాలా ప్రత్యేకమైన నారింజ పండ్లని, వాటిని తిన్నవాళ్ళు మృత్యుంజయులు అవుతారని రాసిన చిన్న లేఖను కూడా పెట్టి పంపుతాడు చైనా చక్రవర్తి. వాటిని ఎంతో భక్తితో తీసుకువచ్చిన రాజప్రతినిధి శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానానికి విచ్చేసి ప్రభువుకు సగర్వంగా అందజేస్తాడు. పండ్లు బుట్టలో నిగనిగలాడుతూ కనిపిస్తున్న ఆ నారింజ పండ్లను చూసేసరికి దేవరాయలతో పాటు సభలోని సభికులందరూ ఎంతో కుతూహలంతో చూడసాగారు. అందరూ అలా చూస్తుండగానే సభలో ఉన్న తెనాలి రామలింగడు ఒక్క ఉదుటన లేచి టక్కున ఒక పండు తీసుకొని ఒలిచి నోట్లో వేసుకొని, అబ్బా చాలా బాగుంది, అద్భుతమైన రుచి అంటూ పొగడసాగాడు. దీంతో సభికులందరూ హతాశులై చూస్తుండగా రాయలవారికైతే రామలింగడి పైన పట్టరాని కోపం వచ్చింది. వెంటనే తమాయించుకొని, చైనా చక్రవర్తి నా కోసం పంపించిన పండ్లు అవి, నా అనుమతి లేకుండా తీసుకున్నావు కాబట్టి నీకు మరణదండన తప్పదు అని హెచ్చరించాడు. చక్రవర్తి మాటలను విన్న రామలింగడు మరణదండన గురించి బాధపడకుండా పకపక నవ్వడం ప్రారంభించాడు. సభికులందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా రామలింగడు నవ్వు చూసిన రాయలవారికి కోపం ఇంకా తీవ్ర స్థాయికి చేరుకుంది. ఎందుకు రామలింగ నవ్వుతున్నావు అని ప్రశ్నించాడు. నవ్వకే ఏం చేయమంటారు ప్రభు, ఏ పండ్లు తింటే మృత్యువు దగ్గరికి రాదో ఆ పండ్లను నోట్లో వేసుకోగానే మీరు నాకు మరణదండన విధించారు. మరి ఆ పండ్లకు మహిమ ఉన్నట్టా లేనట్టా మీరే ఆలోచించుకోండి అన్నాడు నవ్వుతూ రామలింగడు. దీంతో విషయం అర్థమైన రాయలవారు కోపం తగ్గించుకొని రామలింగడితో జత కలిసి నవ్వసాగాడు. దీంతో సభికులందరూ కూడా మృత్యువును దూరం చేసే శక్తి ఆ పండ్లకు లేదని అర్థం చేసుకొని నవ్వసాగారు. అంతేకాకుండా రామలింగడి తెలివితేటలను మెచ్చుకుంటూ మహిమ లేకపోయినా తీయగా ఉన్న ఆ పండ్లను అందరూ రుచి చూశారు.